హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి రోజున టాపిక్‌లో భాగంగా ఆసరా పెన్షన్‌ల గురించైతే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, మనకు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆసరా పెన్షన్స్‌ను కొత్త విధానంలో అయితే లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. ఇదివరకొచ్చేసి మీకు బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్స్ అనేటువంటిదైతే పంపిణీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మీ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ అంటే ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్స్ అనేటువంటి వాటినైతే మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా? సో, ఈ యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్స్ అనేటువంటి వాటిని ఇచ్చేటప్పుడు సో, చాలామంది కూడా పెన్షన్స్ కోల్పోయారనమాట. అర్హులైనటువంటి వాళ్ళు కూడా. ఓకేనా? సో, సరిగ్గా ఈ యొక్క వేలిముద్రలు అనేటువంటివి పడకపోవడంతో వాళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఈ యొక్క పోస్ట్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో, ఆ డబ్బులొచ్చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకునేవాళ్ళనమాట. సో, ఈ నేపథ్యంలో ప్రభుత్వము గుర్తించి సో, వీళ్ళందరికీ కూడా ముఖ చిత్రం ఆధారంగా ఓకేనా? పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేయాలని సో, ఈ యొక్క కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చి సో, ఇక ఈ నెల నుంచి మనకు ఈ పెన్షన్స్ అనేటువంటి వాటిని మీకు ముఖ చిత్రం ఆధారంగా పంపిణీ అయితే చేస్తూ ఉంది. దీని ద్వారా ఎవరైతే నిజాయితీగా నిక్కర్స్‌గా ఉంటారో లబ్ధిదారులు వాళ్ళకి మాత్రమే లబ్ధి అయితే పొందుతుంది. బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటి వాటిని రద్దు చేసేస్తారు. ఎక్కువగా బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళనైతే గుర్తిస్తారనమాట ఈ యొక్క విధానం ద్వారా. ఓకేనా? సో, అయితే ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? సో, చాలామంది కూడా ఎదురు చూస్తున్నారండి మనకు పెన్షన్ల పెంపు కోసము. ఓకేనా? ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్స్ అమౌంట్ అనేటువంటి వాటిని మనకు ఎప్పటినుంచైతే ఇస్తారు? అసలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ ఆసరా పెన్షన్స్ అనేటువంటి వాటిని పెంచుతామని చెప్పారు కదా! రేవంత్ రెడ్డి గారు. సో, అయితే ఈ యొక్క పెంచుతామని చెప్పినటువంటి అమౌంట్స్‌ని ఎప్పటి నుంచి పెంచి లబ్ధిదారులకైతే అందజేస్తారు? ఈ విషయం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా కొత్త ఆసరా పెన్షన్‌లకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? దాని తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి? ఈ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎండ్ వరకు చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకునేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో, ప్రస్తుతము రాష్ట్రంలో ఈ యొక్క ఆసరా పెన్షన్‌లను పెంచాలి అంటూ ఎక్కడ చూసినా ధర్నాలైతే చేస్తూ ఉన్నారు లబ్ధిదారులందరూ కూడా. ఓకేనా? దాదాపుగా 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన, నిరసనలకైతే దిగుతూ ఉన్నారనమాట. మాకు ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నెరవేరుస్తారు? సో, ఈ పెంచుతామనేటువంటి పెన్షన్ల అమౌంట్ అనేటువంటి వాటిని ఎప్పుడు పెంచి మాకు అందజేస్తారు? అనే విషయం మీద వాళ్ళైతే ధర్నాలకు దిగి నిరసనలైతే చేస్తూ ఉన్నారనమాట. సో, మనకు వికలాంగులకొచ్చేసి 6,000కి అండ్ అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకొచ్చేసి 4,000కి అలాగే హెచ్ఐవి అండ్ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూ. 15,000 అనేటువంటిది పెంచుతామని చెప్పారు కాబట్టి, సో, ఇప్పుడు పెంచుతామన్నటువంటి అమౌంట్‌ను పెంచాలని లబ్ధిదారులందరూ కూడా నిరసనలైతే చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క జిల్లా కలెక్టరేట్‌ల ఆఫీసుల వద్ద. ఓకేనా? బట్ ప్రభుత్వం మనకు ఇంకా కూడా స్పందించట్లేదు. ఓకేనా? సో, రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయన్నమాట. సో, చూద్దాము ఎలక్షన్స్ సిట్యుయేషన్స్‌లో ఏమన్నా ఈ ఆసరా పెన్షన్స్‌ను పెంచేందుకు అవకాశం ఏమన్నా ఉందా? లేదా? అనే విషయాల గురించి చూద్దాము. బట్ ప్రభుత్వం అయితే ఇప్పటికీ మనకు ఎటువంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు. బట్ లబ్ధిదారులందరూ కూడా నిరసనలైతే చేస్తూ ఉన్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే. ఓకేనా? అయితే ప్రెజెంట్ మనకు ఈ పెన్షన్స్ అనేటువంటి వాటిని ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారు? ఈ యొక్క వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ, చేనేత, గీత, హెచ్ఐవి, ఫైలేరియా లబ్ధిదారులకు రూ. 2,016 అయితే ఇస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకొచ్చేసి రూ. 4,016 అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇక పెంచితే అవి మీకు ఎంతెంత అవుతాయో మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను ఆ అమౌంట్స్ అనేటువంటి వాటిని. యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమౌంట్స్ వచ్చేసి ఇదే విధంగా అయితే ఇస్తున్నారు. వృద్ధులకు మనకు 4,000 అండ్ అదేవిధంగా దివ్యాంగులకు 6,000 మెడికల్ పెన్షన్స్, డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కి అర్హులైనటువంటి వాళ్ళకు రూ. 15,000 అయితే పంపిణీ చేస్తున్నారు. సేమ్ ఇదే ప్రాసెస్‌ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే చెప్పింది. బట్ మేనిఫెస్టోలో తీసుకొచ్చింది. చూద్దాం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో, ఎప్పటి లోపల పెంచి అమౌంట్స్ అనేటువంటి వాటిని లబ్ధిదారులకు అందజేస్తుందో. ఇకపోతే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఎప్పటి నుంచి కల్పిస్తారు? చాలామంది కూడా ఎదురు చూస్తున్నారండి ఈ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆసరా పెన్షన్స్‌కి. ఓకేనా? సో, బట్ ప్రెజెంట్ మనకైతే
ఎటువంటి న్యూస్ అయితే కూడా లేదు. కొత్తగా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నాము అనే విషయంకి సంబంధించి ఓకేనా. ముందు ముందు రోజులైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రిలీజ్ చేయొచ్చు. అవకాశం అయితే కల్పించొచ్చు కొత్తగా అప్లై చేసుకోవడానికి. బట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి, ఈ వివరాల గురించి అయితే కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. సో మీరొచ్చేసి ఈ యొక్క కొత్త ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆఫ్‌లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అంటే మనకు ఆసరా పెన్షన్‌లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ కూడా ఉంది. ఆ వెబ్‌సైట్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మీ సేవల ద్వారా కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలన ద్వారా కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఇంకా కూడా మనకు అనౌన్స్ చేయలేదు అఫీషియల్‌గా ప్రభుత్వం. ఈ యొక్క కొత్త ఆసరా పెన్షన్స్‌కు అప్లై చేసుకోండి అనని. ఓకేనా. సో మీరు ఆఫ్లైన్‌లో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయం అండ్ అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయాల్లో డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఈవెన్ అప్లికేషన్ ఫామ్‌తో కూడా. సో దాని తర్వాత అధికారులు మొత్తం కూడా ఆ యొక్క మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించి దాని తర్వాత మీకు పెన్షన్ వస్తుందా లేదా అని నిర్ధారణ అయితే చేస్తారనమాట. దాని తర్వాత మీకు పెన్షన్ ఇస్తారు. అనర్హులైతే పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వరనమాట. ఇక మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌గా చెప్పుకోవచ్చు. అర్హతలు వచ్చేసి వృద్ధాప్య పెన్షన్‌కు కనీసం 57 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. వితంతు పెన్షన్స్‌కి వచ్చేసి ఖచ్చితంగా కూడా భర్త మరణించి ఉండాలి. 18 ఇయర్స్ అబోవ్ అనేటువంటిది అయితే ఉండాలన్నమాట. ఇక వికలాంగులకు వచ్చేసి కనీసం 40% వైకల్యతనం అయితే కలిగి ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళు మాత్రమే వికలాంగ పెన్షన్స్‌కు అర్హులైతే అవుతారనమాట. వితంతు పెన్షన్‌లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అయితే ఉండాల్సిందే. సో ఎందువల్లంటే దాని బేస్ మీదే మీకు పెన్షన్ అనేటువంటిది అయితే నిర్ధారించి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి. ఓకేనా. సో ముందు ముందు రోజుల్లో ఇంకొంచెం డెప్త్‌గా అయితే కూడా చెప్తాను నేను. అప్లికేషన్ అనేటువంటిది రిలీజ్ అయ్యాక ఎప్పుడు అప్లై చేసుకోవాలనే వివరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాల గురించి అయితే చెప్తాను. మీరందరూ కూడా రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తుండండి ఛానల్‌ని. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో యొక్క దసరా అండ్ అదేవిధంగా బతుకమ్మ పండుగ కానుకగా మహిళలందరికీ కూడా 2 చీరలు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా